బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో దేవరానం సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? బేసిక్గా సాంగ్ లొకేషన్స్ కానీ అవి నిజంగా చాలా బాగున్నాయి బ్రో. అండ్ కమింగ్ టు ఎన్టీఆర్ లుక్స్ ఆల్సో రియల్లీ సో గుడ్. అండ్ ఫస్ట్ టైం జాన్వీ కపూర్ అని ఎన్టీఆర్ తెస్తున్నారు. అందరికీ అభిమానులు కూడా చాలా బాగుంది. చూసుకుంటే జాన్వీ కపూర్ గారు ఫస్ట్ టైం కదా మన టాలీవుడ్లో చేయడం, ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అంటే యాక్టింగ్ వైజ్గా మనకి అంత తెలియదు, నేను తన మూవీస్ ఎప్పుడు చూడలేదు. బట్ చూద్దాం దేవరా రిలీజ్ అయ్యాక తన యాక్టింగ్ ఎలా ఉంటుంది. చూసుకుంటే శ్రీలీల గారు టాలీవుడ్ని ఒక షేక్ చేయబోతున్నారు కదా, మరి ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఎలా చేయబోతుంది అనుకోవచ్చు? శ్రీదేవి గారు. శ్రీదేవి. ఓకే, నిజంగానే తను చాలా గ్రేట్ యాక్టర్. బట్ తన కూతురు గురించి మనకి తెలీదు. తన యాక్టింగ్ నిజంగానే చూడాలనుకున్న దేవరాలో చూసి దాన్ని బట్టి డిసైడ్ అవుతాను ఎలా చేస్తుంది. ఆయన లుక్స్ ఎలా ఉన్నాయి బ్రో ఎన్టీఆర్ గారికి? రియల్లీ గుడ్ బ్రో. అండ్ ఐ థింక్ 2 parts అంటున్నారు దేవరా. చూద్దాం, అసలు దానికోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం దేవరా కోసం. బ్రో సేమ్ టైంలో పుష్ప కూడా రిలీజ్ అవుతుంది దగ్గరలోనే. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు బాక్స్ ఆఫీస్ దగ్గర? ఓన్లీ టాలీవుడ్లో రెండు కంపేర్ చేస్తాను, లేకపోతే రెండు కంపేర్ చేస్తే ఎవరి అభిమానికి వాళ్ళ ఇష్టం అన్న. కలెక్షన్ అంటే అది అప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి, జనం అంటే ఏంటి హాలిడేస్ బట్టి అలా డిసైడ్ అవ్వచ్చు. చూద్దాం ఏది కలెక్ట్ చేస్తుందో అప్పుడే. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో దేవరానం సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది సెకండ్ సాంగ్? బాగుంది. కొత్త లుక్స్ ఉన్నాయి, ఎన్టీఆర్వి మంచి లుక్స్ ఉన్నాయి, అంత హీరోయిన్ కూడా మంచి లుక్స్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. జాన్వీ కపూర్ ఫస్ట్ టైం కదా మన టాలీవుడ్లో చేయడం, ఆమె ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? బాగా ఫేమ్ ఉంది తనకు ఆల్రెడీ. శ్రీదేవి కూతురు ఇంకెలా ఉంటుంది, బాగా ఉంటుంది. శ్రీదేవి గారినే క్రాచ్ చేసింది అని బయట టాక్ నడుస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది ఆమె లుక్స్ చూస్తుంటే? శ్రీదేవి వేరే, ఈమె వేరే. ఈమె ఎందుకు క్రాస్ చేస్తుంది శ్రీదేవిని? అసలు ఏం క్రాస్ చేయదు. లుక్స్ బాగున్నాయి కానీ సినిమా చూస్తే మంచిగా ఉంటుంది. సాంగ్ చూస్తే సాంగ్స్ ఎలా అనిపించినాయి? చాలా మంచిగా చెప్పింది, రొమాంటిక్గా ఉన్నాయి. ఓకే, ఎన్టీఆర్ గారి లుక్స్ రిపీట్ లుక్స్ కింద ఉన్నాయా, మీకు కొత్తగా కనిపిస్తున్నాయా? కొత్తగా కనిపిస్తున్నాయి. ఫుల్ ఏమంటారు 6 packs అని మంచిగా ఉన్నారు. లుక్స్ మొత్తం గెటప్తో మంచిగా ఉంది. ఆయన ఒక రొమాంటిక్ ఫేస్తో కనిపిస్తున్నాడు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఆయన ఇప్పుడు వచ్చి మనం ఫుల్ మాస్లో చూసాం కదా, RRR చూడవచ్చు, దేవరా సాంగ్స్, దేవరా గ్లిమ్స్ కూడా. ఈ క్లాస్ ఎలా అనిపిస్తుంది? బాగుంది, ఫుల్ మాస్గా ఉంది. మొత్తం మాస్లో అన్నీ ఉన్నాయి. కొంచెం యాక్షన్ కూడా మంచిగా ఉంది, సీక్వెన్స్ అన్నీ మంచిగా పెట్టారు, సాంగ్స్ కూడా హిట్ అవుతున్నాడు. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు బ్రో దేవరా నుంచి? చూడాలి, ఇంకా మూవీ కోసమే వెయిటింగ్. ఎప్పుడు మూవీ వస్తే అప్పుడు వెళ్ళిపోవాలి అంతే. బ్రో సేమ్ టైంలో పుష్ప దేవరా కూడా రిలీజ్ అవుతుంది కదా, ఒకవేళ ఏ సినిమా మన టాలీవుడ్లో ఎక్కువ కలెక్ట్ చేసే అవకాశం ఉంది? రెండు ఈక్వల్గా అవ్వచ్చు, కానీ పుష్పకు ఆల్రెడీ నుంచి ఫస్ట్ నుంచి ఫేమ్ ఉంది కాబట్టి పుష్పని ఎక్కువ అవ్వచ్చు అనుకుంటున్నా. థ్యాంక్ యూ బ్రో. అన్న హాయ్నా. హాయ్ బ్రో. అన్న దేవరానం సాంగ్ రిలీజ్ అయింది కదా, విన్నారా? విన్నాం బ్రో. ఎలా ఉంది? బాగుంది బ్రో, చాలా బాగుంది. అంటే బాగా వచ్చింది అనుకున్నాం, అలాగే వచ్చింది. సినిమా మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బ్రో మాకైతే. కొత్తగా ఉందా బ్రో సాంగ్, రిపీట్గా ఉందా? అంటే లిరిల్ యాడ్లా ఉంది అంటున్నారు కానీ బాగుంది బ్రో. చూసుకుంటే అప్పుడే ట్రోలింగ్స్ అయితే మొదలైనవి కదా సోషల్ మీడియాలో. అవుతాయి బ్రో, ట్రోలింగ్స్ పెద్దదానికి అవుతాయి. ఫ్యాన్స్కి అయితే నచ్చింది బ్రో మ్యాక్సిమం. నీకు నచ్చిందా? నచ్చింది బ్రో. జాన్వీ కపూర్ గారు ఫస్ట్ టైం కదా మన టాలీవుడ్లో చేయడం, ఎలా ఉండబోతుంది? హీరోయిన్ కూడా బాగుండిద్ది బ్రో. ఎన్టీఆర్ గారి లుక్స్ ఎలా అనిపించింది బ్రో మీకు? బాగా అనిపించినాయి బ్రో. RRR గారి నుండి వెయిట్ చేస్తూ ఉన్నాం బ్రో. చూసుకోండి, ఇది సాంగ్ డబ్బింగ్ సాంగ్ అన్నట్టు బయట టాక్ నడుస్తుంది, కాపీ సాంగ్ అంటున్నారు కదా, నువ్వేమంటావు? అలా అనిపించిందా కొత్తగా? నాకైతే అలా ఏం అనిపించలేదు, కొత్తగా అనిపించింది. ఓకే, చూసుకోండి ఎన్టీఆర్ గారు సేమ్ టైంలో పుష్ప దేవరా కూడా రిలీజ్ అవుతున్నాయి కదా, ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసి మన టాలీవుడ్లో? యాజ్ ఏ నేనైతే ఎన్టీఆర్ అభిమాని, దేవరానే బాగుంటుంది అనుకుంటున్నాం బ్రో. దేవరా. ఓకే, నెక్స్ట్ ఏ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు దేవరా నుంచి? అంటే అవి లుక్స్ ట్రైలరా? ట్రైలరే బ్రో.